తెలుగు రాష్ట్రాల్లో పెత్తనం చెలాయించిన వివాదాస్పద ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత యూట్యూబర్గా మారారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ పంతులయ్యే అవతారమెత్తారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులతో పాటు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ, కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్కు శిక్షణ ఇస్తున్నారు. ఇంతకీ ఎవరా అధికారి, ఏంటాయన చరిత్ర? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ కు వీఆర్ఎస్ తీసుకున్న వివాదాస్పద అధికారి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన ఆఫీసర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారి. రాష్ట్ర విభజన తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కేటాయింపుల్లో భాగంగా ఏపీలో పనిచేశారు. వైసీపీ పాలనలో అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని వివాదాస్పదుడిగా ముద్రపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ కు వీఆర్ఎస్ తీసుకున్నారు. అటువంటి ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు యూట్యూబర్ గా మారారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులతో పాటు ఐఐటీలో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, జేఈఈ, ఐఐఎం ప్రవేశ పరీక్ష, కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ కు రాసే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం పవర్లోకి వస్తే పనిచేయలేనంటూ కామెంట్స్ చేసిన ప్రవీణ్ ప్రకాష్ అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఏటీఎంగా మారారనే ఆరోపణలు వచ్చాయి. ఐఏఎస్ అధికారిగా ప్రవీణ్ ప్రకాష్ వివిధ హోదాల్లో పనిచేశారు. కొన్ని విషయాల్లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని వార్తల్లోని వ్యక్తిగా విచారణ ఎదుర్కొన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురయ్యారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవీణ్ ప్రకాష్ దశ తిరిగింది. అత్యున్నత పోస్టుల్లో పనిచేశారు. ముఖ్యమంత్రి పేషీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా తిరుగులేని అధికారాలను చలాయించడంతో పాటు చివరికి చీఫ్ సెక్రటరీ అధికారాలను కూడా లాగేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. రాజధాని అమరావతి విధ్వంసంలో ప్రవీణ్ ప్రకాష్ పాత్ర కూడా ఉందని చెప్పేవారు. బయట వారికి రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే నిర్ణయం వెనుక ఈయన గారి హస్తం ఉందనే వార్తలు వచ్చాయి. 3 రాజధానుల వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చిన కోర్ గ్రూప్ లో ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారని చెబుతారు. ఫ్యాన్ పార్టీ పాలనలో తిరుగులేని అధికారాలను చలాయించిన ప్రవీణ్ ప్రకాష్ డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీస్ కు వెళ్లాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వైసీపీ హయాంలో నిర్వహించిన ఉద్యోగులు, టీచర్ల చలో విజయవాడ కార్యక్రమాన్ని అప్పటి డీజీఎం గౌతమ్ సవాంగ్ అడ్డుకోలేకపోయారని పోలీస్ బాస్ను సాగనంపింది ప్రభుత్వం. అంతేకాదు, తన అభిష్టానికి వ్యతిరేకంగా ఉద్యోగులు కదం తొక్కడాన్ని సహించలేకపోయిన జగన్ ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులపై ఆరా తీశారు. అలాంటి వారిపై కసి తీర్చుకోవాలని రగిలిపోయారు. ప్రవీణ్ ప్రకాష్ ను ముఖ్యమంత్రి పేషి నుంచి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసి రెచ్చిపోవాలని హింట్ ఇచ్చారట. దీంతో ప్రవీణ్ తన 3వ కన్ను తెరిచి టీచర్లను టార్గెట్ చేశారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దీంతో జగన్ వీరభక్త అధికారులు కంగు తిన్నారు. చివరకు కొందరిని బదిలీ చేసి పోస్టింగ్లు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాంటి వారిలో ప్రవీణ్ ప్రకాష్ కూడా ఒకరు. దూకుడుగా నిర్ణయాలు తీసుకునే తనకు పోస్టింగ్ ఇవ్వలేదన్న కోపంతో వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం బెదిరిపోతుందని భావించారు. కానీ అప్పటికే ప్రవీణ్ పై సీరియస్ గా ఉన్న కూటమి సర్కార్ వీఆర్ఎస్ ను ఆమోదించి ఇక మీ సేవలు చాలు, వెళ్లిపోవచ్చని చెప్పేసింది. దీంతో కంగుతిన్న ప్రవీణ్ ప్రకాష్ తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వ పెద్దలు నో చెప్పేశారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులతో పాటు ఐఐటీ, ఐఐఎం ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఉద్యోగులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈయన గారి సూచనలు, సలహాలు, టెక్నిక్స్ విని కామెంట్లు పెట్టే వారికి క్లారిఫికేషన్ ఇస్తున్నారు. వారి సందేహాలను తీరుస్తూ తన అభిప్రాయాలను జోడించి పాఠాలు చెబుతున్నారు. ధనం కోసం బోధనా రంగంలో దిగారని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఐఐటీ కాన్పూర్లో చదివిన ప్రవీణ్ ప్రకాష్ 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 1994లో ఏపీలో జాయిన్ అయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న వీఆర్ఎస్ తీసుకుని ప్రస్తుతం పాఠాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. అధికారాంతమున చూడాలి అయ్యగారి వైభోగం అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్రవీణ్ ప్రకాష్ పాఠాలు చెప్పే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉపాధ్యాయులను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన ఈయన ఇప్పుడు టీచర్ అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది.